హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్తన వ్లాగ్స్. ఈరోజు మేము వెళ్తున్నది అమత్లూరు అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈరోజు మా వాట్సాప్ గ్రూప్ అనే కేసీపీడి గ్యాంగ్ వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము అమత్లూరు అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి వండుకొని తినడానికి వెళ్తున్నాం. ఇంకా 10 నిమిషాలు మన డెస్టినీకి అయితే మనం రీచ్ అయిపోతున్నాం అమత్లూరుకి. ఇంకా 10 నిమిషాలు మనం వెళ్ళిపోదాం. మన కోసం అక్కడ మన ఫ్రెండ్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే అమత్లూరు అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా దగ్గర ఉన్న సరుకులు అక్కడ ఇచ్చేసేసి ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూసేద్దాం. అమత్లూరు వచ్చేసాం. ఇక అమత్లూరుకి వచ్చేసి ఇక టిఫిన్ చేయడానికి మనం టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఓకే గాయస్, ఇప్పుడు టిఫిన్కి వచ్చేసాం. ఏంటి పెడుతున్నా కానీ పేరు మాత్రం కేసీపీడి పార్టీ జాయిన్ అవుతారా? అంతా వీడే ఈరోజు లేట్ చేసింది పాపం. వీడైతే నిన్నే బాగా ఫేవరెట్ ఇష్టమైంది ఎవరంటే ఎంటీ రామారావు. ఆ రోజుల్లో ఇప్పుడు ఇన్ని సినిమాలు చూస్తలేదుగా, ప్రార్థనకి వెళ్తే మానేసా. అప్పుడైతే బాగా ఎంటీ గారు, రామారావు గారు, శోభబాబు వీళ్ళయ్యగా సినిమాలు అప్పుడు ఇంట్రెస్ట్గా వీళ్ళందరూ చూసేవాడు. ఇప్పుడైతే ఈ పిల్లలు కాదు వీళ్ళంతా, వీళ్ళ సినిమాలు మనం చూడడం అది ఉంటాం కాబట్టి సినిమాలు జోలిపోం. ఈ వార్తలు అన్నీ చూస్తూ ఉంటారు రేపు 2 గంటల దాకా. నాకు అయ్యేది 11 గంటలకు పని. చెప్పాలి, నువ్వు చెప్పాలి, నేను చెప్పకూడదు. అమృతూరు ఫేమస్. కొత్తిమీర, పుదీనాకు, మసాలా, ఉల్లిపాయ 20 రూపాయలు కట్టు, ఎగ్గట్టు 2 కోడిగుడ్లు, మసాలా కారం, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాకు, ఎగ్గట్టు 4 రూపాయలు, 2 కోడిగుడ్లు. అన్నిటికంటే రుచికరమైనది అట్టు, ఎగ్గట్టు, ఇడ్లీ 2 10 రూపాయలకి. దాంట్లో ప్రియగా చట్నీ బాగానే ఉంటది. కొబ్బరి చట్నీ, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, శనకాయ పప్పులు, బుటాని అంటే హెచ్పి బుటాని, పచ్చిమిరకాయలు, మళ్ళీ అన్ని సక్రంగా వేసి రుచికరమైనది చట్నీ. ఇక టిఫిన్ చేసాము. ఎగ్గట్టు వచ్చి డబుల్ ఎగ్ 20 రూపాయలు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అమత్లూరు వచ్చేటప్పుడు మాత్రం ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయాలి. ఓకే గాయస్, ఇప్పుడే టిఫిన్ అయిపోయింది. మేము టిఫిన్ చేసి వచ్చేసరికి అన్నీ రెడీలో ఉంది. మా బాబు మాత్రం అసలు చేపలు, రొయ్యలు, చికెన్ మాత్రం కడగడానికి సిద్ధమైపోయాడు.
వెజ్ బిర్యానీ ఇప్పుడే ఉడుకుతుంది. ఇంకా దాన్ని ఒక 10 నిమిషాలు మనకు వదిలేకుండా ఉంటే రెడీ అయిపోయేది అన్నమాట. ఓకే, రైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసినట్టయితే అదే మగ్గిపోయి ఉడికిపోయింది. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఒకవైపు చేపల ఫ్రై అయిపోతుంది, ఇంకోవైపు చికెన్ కూడా రెడీ అయిపోతుంది, ఇంకోవైపు వచ్చేసి గోంగూర రొయ్యి కూడా రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం తోటకు వెళ్ళి ప్లేస్ని సెట్ చేసేద్దాం. ఈడేం చేశాడు, కాబట్టి నా ఫోన్ తీసుకో బండితాలను ఇచ్చా అన్నాడు. ఆడు ఫోన్ తీసుకొని ఎప్పుడైతే దంసపళ్ళు ఒకటి తీసేసుకున్నాం. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోవడం తోటలోకి. శుభం కలుగుని కాకుండా మరి అలా గైస్, ఇది తోట, ఇటువైపు ఉన్నది తోట. ఓకే గైస్, ఇప్పుడే కొద్దిగా తోట దగ్గరికి వచ్చి చూద్దామని, లొకేషన్ చేద్దామని. ఆల్రెడీ కుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చేస్తా మిస్టర్ జేమ్స్, ఈ పొలంలోకి మాత్రం చాలా, ఇప్పుడే మేము సముద్రంలో నుండి దాటేసి కొండల మొత్తం దూకేసి వచ్చేసాం. ఓ మై గాడ్, ఇక్కడ చాలా చల్లగా ఉంది. మామిడి చెట్లు అన్నది ఒక్క కాయకు కూడా మామిడికాయ లేదు. దీని తోట అన్నవాడిని మాత్రం రాయితో కొట్టాలి. చూసారా, అలలు సరస్సులు పాములు వచ్చినా కానీ ఆశ్చర్యపోకలు కాల్చుకొని రావటం వల్ల. ఇదే ఫ్రెండ్స్, బట్టలు ఇక్కడ పెట్టుకునే వాళ్ళు, ఈ బండతో బట్టలు ఎత్తుక్కునే వాళ్ళు ఉష్ ఉష్ అంటూ. ఇప్పుడు వాషింగ్ మిషన్ రావటం వల్ల బ్యూటిఫుల్ వాటర్ ఇన్ స్పేట్. కానీ ఇప్పుడు ఏమైందంటే వాషింగ్ మిషన్ రావడం వల్ల ఈ బండలు మొత్తం మర్చిపోయారు, అందుకనే ఇక్కడ ఎలా పడేశారు. కానీ
ఏం కూర? గోంగూర. అబ్బా మాది గోంగూరే. మీదేం పప్పు? మాదా తోటకూర పప్పు. అరే మాది అదే. ఓకే గైస్, ఇక మేము లేట్ చేయకుండా యుద్ధానికి సిద్ధం అవడానికి అయిపోయాం. చాలా ఆకలి అవుతుంది. ఎప్పుడు పొద్దున్నే 10:30కి తిన్నాం, మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయ్యింది. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోయి బిర్యానీని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా. ఓకే గైస్, ఈ వీడియో అంతే. ఈ వీడియో చాలా లెంతీగా వచ్చింది అనేసి ఇది ఫస్ట్ పార్ట్ కిందకి, సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీక్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.